వాక్యం చెప్తా ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకేమీ రోజు మర్మాలు చెప్పను, 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చాలండి. దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడి ఆయన లేఖనాన్ని విరిచి వడ్డించును గాక. ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే దాహము. ఏంటి మన వాక్య ధ్యానాంశం? దాహం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్న సమయంలో పలికినటువంటి 7 మాటల్లో 5వ మాట ఈ మాట ఏమనంటే నేను దప్పికొనుచున్నాను అని. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ మాట సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన మాట. మీరు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పత్రికలో సువార్త అధ్యాయాల్లో 4 సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభుని గురించి రాసిన లేఖనాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి తర్వాత ప్రభు సన్నిధికి చేరేంత వరకు రాయబడిన మాటలు ఉంటాయి. కానీ ఈ నేను దప్పికొనుచున్నాననే మాట యోహాను సువార్తలోనే రాయబడిందట. మనం వాక్యంలో గమనిస్తే దేవుడు కదా, ఆయన ఎందుకు దప్పికొన్నారు? యేసయ్య సంపూర్ణంగా దైవత్వము మనం గుర్తిస్తాం కదా. మన కోసం దేవుడే మానవ రూపాన్ని దాల్చాడని మనం నమ్ముచున్నాం. ఎందుకు ఆయన దేవుడై ఉండి ఆయనకి ఎందుకు దప్పిక కలిగింది? వాక్య లేఖనంలో మనం గమనిస్తే పాత నిబంధన కాలంలోకి మనం వెళ్తే ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంటుంది. అక్కడ ఆదాము అవ్వలని దేవుడు సృష్టించి ఏదైనా తోటలో వాళ్ళని పెట్టాడు. వాళ్ళ దాహం తీర్చడం కోసం కూడా ఏదైనా తోటలో ఒక నదిని కూడా దేవుడు సృష్టించాడు. అంటే ఆదాము అవ్వల దాహం తీర్చడానికి దేవుడే ఒక నదిని సృష్టించాడు. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, సర్వమానవాళి సృష్టికి దాహం తీర్చడం కోసం దేవుడు ఎన్నో నదులు, బావులు, నీటిని అంతటిని ఆయనే సృష్టించాడు. ఇంకా మనం గమనిస్తే ఆగరు ఎడారిలో ఉన్నప్పుడు ఇష్మాయేలుకి ఆ నీళ్ళు తిత్తిలో ఉన్న నీళ్లు అయిపోయినప్పుడు వెంటనే అక్కడే దేవుడు నీటి ఓటను సృష్టించాడు ఇష్మాయేలు కోసం. అది 2వదిగా మనం గమనిస్తే. 3వదిగా మనం గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన వెంటనే వాళ్ళు షూరు అరణ్యానికి వస్తారు. అక్కడికి వచ్చినప్పటికీ నీళ్ళు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయంట. వాళ్ళ దాహం తీర్చడం కోసం వెంటనే దేవుడు ఆ నీళ్ళని మధురంగా మార్చి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. 4వదిగా మనం గమనిస్తే ఆ తర్వాత వాళ్ళు రెఫేదీం అనే ప్రాంతానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు అక్కడ కూడా నీళ్లు లేవంట. ఆ నీళ్లు లేకపోవడం వల్ల వాళ్ళ సణుగులు ప్రారంభించారు. వాళ్ళ దాహం తీర్చడం కోసం హోరేబు బండనే దేవుడు చీల్చాడు. ఆ బండలోంచి వాళ్ళ కోసం కూడా నీళ్ళు ఇచ్చాడు. అక్కడ కూడా వాళ్ళ దప్పికను దాహాన్ని దేవుడు తీర్చాడు. ఇక 5వదిగా మనం గమనిస్తే సీను అనే అరణ్యానికి వచ్చారట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది 20వ అధ్యాయం 1వ వచనంలో. అక్కడ కూడా ఆ బండతో నువ్వు మాట్లాడంటే మోషే బండతో మాట్లాడితే అక్కడ కూడా వాళ్ళ దాహాన్ని దేవుడు తీర్చాడు. ఇంకా మనం గమనిస్తే దావీదుని అబ్షాలోము తరుముతున్నప్పుడు
అరణ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దావీదుతో పాటు ఉన్న జనులు అందరూ కూడా దాహం కొంటారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బజ్జీలయ్యి జనులు అలసిపోయినారేమో, దావీదు అలసిపోయినాడేమో, దప్పికొన్నాడేమో అని చెప్పి కొన్ని ఆహార పదార్థాలు వాటితో పాటు కొండలు కూడా పంపించినట్లుగా మనం వాక్య లేఖనాలు గమనిస్తూ ఉంటాం. మరి ఇంతమంది దాహాన్ని దేవుడు తీర్చాడు కదా. ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చాడు. హాగరు కుమారుడైన ఇష్మాయేలు యొక్క దప్పికని దేవుడు తీర్చాడు. అరణ్యంలో అలసిపోయిన దావీదు తన జనుల యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు. మరి ఇంతమంది దాహాన్ని తీర్చిన దేవుడు ఎందుకు దప్పిక అన్నాడు? ఆయన సృష్టికర్త కదా, అనేకులు దాహాన్ని తీర్చాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మన దాహాన్ని కూడా దేవుడు తీరుస్తున్నాడు. ఇంకా రేపు వచ్చే దాహాన్ని కూడా తీర్చిపోతాడు. అంత కృప కలిగిన దేవుడు ఎందుకు ఆయన దప్పికొన్నాడు? లేఖనాలు మనం గమనిద్దాం ఈరోజు. ఎందుకు దేవుడు దప్పికొన్నాడు, ఆయన దప్పికొనడానికి గల కారణాలు ఏంటి అని మనం గమనిస్తే మనకి ఎలాంటి దాహం ఉండాలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, మీరు చదవబడిన వాక్య లేఖనంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏమని ఉంటుందంటే, లేఖనము నెరవేరునట్లు. అంటే ఫస్ట్ పాయింట్, లేఖనం నెరవేర్చడం కోసమంట ఆయన దప్పికొన్నాడంట. లేఖనం నెరవేర్చబడడం ఏంటి? లేఖనం యేసుక్రీస్తు ప్రభువారు జననం మొదలుకొని మరణించేంత వరకు ఆయన కొరకు ఉన్నటువంటి ఏ లేఖనం అయితే ఉందో ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ వచ్చినాయి అంట. పుట్టడం కోసం ఒక లేఖనం ఉంది. మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే 4 చోట్ల ఆయన లేఖనాల ప్రకారం ఇలా జరిగింది అని చెప్పి వ్రాస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. కీర్తన గ్రంథం 137వ అధ్యాయం 6వ వచనం. నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. 3 మాటలు మీకు చూపించాను. ఒకటి, నా నాలుక నా దవడను అంటుకొనుగాక. దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. ఈ లేఖనాలన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? యేసు ప్రభువారు పుట్టక ముందు కీర్తనకారుడు పాత నిబంధన గ్రంథంలో రాయించి ఉన్నారు. యేసు ప్రభువారు సిలువ కొరకు, సిలువలో భరించవలసినటువంటి శ్రమల కొరకు, అలాగే తండ్రితో ఎడబాటు రావడం, సర్వమాన పాప పరిహారం కోసం ఆయన మరణించవలసి వచ్చినప్పుడు మరణానికి ముందు నెరవేర్చవలసిన లేఖనం అంటే ఇది. స్తోత్రం. ఇంకా చివరికి ఆ మాటలు అయిపోయిన తర్వాత ఆయన మరణిస్తారు. ఇంకా ఈ లేఖనం ఒక్కటే నెరవేర్చబడకుండా ఉందట. ఆ లేఖనం నెరవేర్చబడడం కోసం యేసు ప్రభువారి శిలువలో ఈ మాట పలికారంట. హల్లెలూయా. ఇంకా మనం శరీరధారిగా చూస్తే ఉన్నప్పుడు కూడా లేఖనం ఇలా రాయబడి ఉంది, అందుకే ఆ లేఖనం నెరవేర్చబడడం కోసం ఇలా జరిగిందని చెప్పి ప్రభువారు 3 చోట్ల మాట్లాడారు. ఎక్కడనంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఏమని ఉంటుందంటే, ఆయన గెత్సేమనే తోటలో ఇస్కరియోతు యోధ సైనికులందరూ ఒక బందిపోతు దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, నేను సమాజంలో
బోధించాను కదా, సమాజ మందిరాల్లో బోధించినప్పుడు నేను మీకు కనబడ్డాను కదా, ఎందుకు నన్ను ఇలా పట్టుకోవడానికి వచ్చారు అని ప్రభువారు ప్రశ్నించి అన్న మాట ఏంటో తెలుసా, లేఖనం నెరవేర్చబడాలంటే మీరు ఇలాగే పట్టుకోవడానికి రావాలి అని ఉంటుంది. మీరు చదువుకోండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. యజమానుడు మత్తయి సువార్త 26-25 చదివితే, యోధా బోధకుడా ఓకే. 26వ అధ్యాయం ఒక్క నిమిషం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. ఇంకా నువ్వు మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రజల యొద్ద నుండి వచ్చెను. చాలండి. చదవబడిన వాక్యలేఖనంలో ఇక్కడ యేసు ప్రభువారు సమాజ మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ పట్టుకోవచ్చు, కానీ లేఖనం నెరవేర్చడం కోసమంతా ఒక పందిపోతున్న దొంగను పట్టుకున్నట్టుగా నన్ను పట్టుకొని వచ్చితిరా, నన్ను పట్టుకోనలేదు, ప్రవక్తల లేఖను నెరవేరినట్లు. 56వ వచనం. చాలు. ప్రవక్తల లేఖను నెరవేర్చబడాలంటే ఆయన్ని అలా పట్టుకోవాలట. ఎలాగా ఒక బందిపోతు దొంగను ఎలా బంధిస్తారో అలా బంధించబడాలని చెప్పి లేఖనం నెరవేరడం కోసం అలా జరిగిందట. ఇంకొక చోట మనం గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రేమను వెల్లడపరచడం కోసం శిష్యులు అందరినీ కూర్చోబెట్టి పాదాలు కడుగుతారు. శిష్యుల పాదాలన్నీ అందరినీ కడిగిన తర్వాత ఇస్కరియోతు యూదా పాదాలు కూడా ప్రభువారు కడుగుతారు. కడిగినప్పుడు అక్కడ కూడా ఒక మాట పలుకుతారు. చూడండి, యోహాను సువార్త 13:18. చాలు. నాతో కూడా భోజనం చేయవాడు ఆయన తన మడము ఎత్తాడంట. అంటే ఈయన చేత కూడా ఇస్కరియోతు యూదా పాదాలు కడిగించుకున్నాడంట. మళ్ళీ అతనే యేసు ప్రభువారిని అప్పగించాడు. అంటే అది ఎందుకు అలా జరిగిందంటే లేఖనం నెరవేర్చబడడం కోసం. ఇంకొక చోట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్దనుండగా నీవు వారిని అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడాను, నేను వారిని భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను. లేఖను నెరవేర్చబడాలి అంటే నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడును నాశింపలేదు. చూడండి, 12 మంది శిష్యుల్లో నాశనమైన వాడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరినీ దేవుడు భద్రంగా కాపాడాడంట. మంచిగా దేవుని నామాన్ని ప్రకటించే శిష్యులుగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. కానీ లేఖనం నెరవేర్చబడడం కోసం నాశనపుత్రుడు ఒక్కడే తప్పిపోయాడంట. ఎందుకయ్యా అని అడిగితే ఒకటే మాట. ప్రతి చోట మనం 3 పాయింట్లు చూసాం. 3 చోట్ల కూడా లేఖనం నెరవేర్చబడడం కోసమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి మాట్లాడినా ఏమి చేసినా ఏమనేవారు చెప్పండి? లేఖనము
పాయింట్ ఇది. ఏమనేవారంటే ఆయన ఏం మాట్లాడినా, ఏం బోధించినా, ఏం చేసినా లేఖనం నెరవేర్పు అనేవారు. ఈరోజు మనం దీని గురించి ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఈ లోకంలో ఆయన మానవధారిగా ఉన్నారు, మనకు మాదిరి చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, లేఖనం ప్రకారమే మనం కూడా నడవాలి. ఆయన లేఖనం ఏం చెప్తే అది కష్టతరమే అయిన వాక్యాన్ని ఆయన గైకున్నారు, ఆ వాక్యాన్ని నెరవేర్పు జరిగించారు. ఈరోజు మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం. వాక్యం ఒకలా బోధిస్తుంది, మనం ఒకలాగా నడుస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. యేసు ప్రభువారు మనకి ఈ లోకంలో ఒక మాదిరి చూపించడానికి వచ్చారు. లేఖనం మనకి ఏం చెప్తుంది? వాక్యం ఒకలాగా బోధిస్తూ ఉంటే మనం ఏ పని చేసినా అది వాక్యానుసారమా కాదా గమనించుకోవాలంట. ఆ వాక్యానుసారంగానే మనం నడిపించబడాలి, ఆ పని వాక్యానుసారంగానే జరిగించాలి. ఇంకా ఏది మాట్లాడినా కూడా వాక్యానుసారంగానే మాట్లాడాలంట. స్తోత్రం. మన నాలుకుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిజమండి. ఈరోజు మన ఈ యొక్క గుడికి పేరేంటి? ఉపవాస అభిషేక కూడిక కదా. ఈ అభిషేక కూడికలో ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించాలా ఆయన ఉద్దేశం. ఈ అభిషేకం రావాలి అని అంటే ఖచ్చితంగా మన నాలుక కాల్చబడాలండి. పరిశుద్ధాత్ముడు ఆ నాలుకను పట్టుకోవాలండి. అలా పట్టుకుంటేనే నువ్వు సరైనటువంటి వాక్య నడిపింపులోకి రాగలుగుతావు. లేదా నీ నాలుకని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. అందుకనే లేఖనం ఏం చెప్తుందంటే, లేఖనం ఏ విధంగా బోధిస్తుందో అలాగే మనం జీవించాలి. లేఖనం ఏ విధంగా చెప్తుందో అలాగే మనం కూడా మాట్లాడాలంట. యేసు ప్రభువారు మనకి ఈ యొక్క మాట ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటంటే, వాక్యానుసారంగానే మనం ఏ పని చేసినా నడిపించబడాలి, వాక్యానుసారంగానే మాట్లాడాలి. ఆ వాక్యం ఈయన ఎలా మాదిరి చూపించాడు, మనం కూడా అన్ని జనులకి వీళ్ళ వాక్యాన్ని గైకుంటారండి, వాక్యాన్ని మీరు అనే సాక్ష్యం సంపాదించుకుందుము గాక. ఈ రోజున ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రైస్తవ్యం చేస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యం మనకుందా? ఒకసారి మనంతటి మనం పరిశీలన చేసుకున్నాం. లేఖనాలు ఒకలాగా బోధిస్తూ ఉంటాయి, మన నడవడి మాత్రం ఒకలాగా నడుస్తూ ఉంటాం. వద్దండి. ఈ రోజున మన జీవితాలు, మన బ్రతుకులు, మన ప్రవర్తనలో ఎక్కడో ఒక చోట లేఖనాలు మేరుతూ ఉన్నామేమో. దేవుడు ఎందుకు మీతో మాట్లాడుతూ, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం గైకుంటేనే దైవ చిత్తం మన పట్ల సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా. రెండవ మాటలోకి వెళ్దామా? రెండవ మాట, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు దప్పికొన్నాను అని అన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడం కోసం లాజర్ని పంపం చాలు. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట. ఈ సంగతి మీ అందరికీ తెలుసు, బాగా వినండి. భక్తిపరుడైనటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు, భక్తిహీనుడైనటువంటి ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు. బాగా వినాలి. భక్తిహీనుడైనటువంటి ధనవంతుడు ఉన్నాడు, భక్తిపరుడైన దరిద్రుడు కూడా ఉన్నాడు. ఓకే, ఇతనికి భక్తి ఉంది కానీ ఇంటి నిండా సమస్యలే. ఇతనికి ధనం ఉంది కానీ ఇతనిలో భక్తి లేదు. ఇద్దరు కూడా భూమి మీద చక్కగా జీవించారు. కొద్ది కాలం గడిచింది. ఆ తర్వాత ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ భక్తిపరుడైనటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడట. ఈ భక్తిహీనుడైనటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండంలో, పాతాళంలో ఏం పడుతున్నాడంట? యాతన పడుతున్నాడు. అగ్ని జ్వాలల్లో మండిపోతూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఏమొచ్చింది చెప్పండి? దాహం వేస్తుంది, అగ్ని జ్వాలల్లో
మండిపోతూ ఉన్నప్పుడు దాహం వేస్తూ ఉంటే అప్పుడు అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజరుని ఒక్క వేలి కొనను అలా నీటిలో ముంచి ఒక్క డ్రాప్ తీసుకొచ్చి నా దాహము తీర్చమని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అక్కడ ఆ ధనవంతుడికి దాహం వేసింది చెప్పండి? ఎందుకో చెప్పనా? అతడు భూమి మీద ఉన్నంత కాలం పాపంలో జీవించాడు. ఆ పాప భార శిక్ష భరించడం కోసం అక్కడ అతను యాతన పడుతూ దప్పిగా ఉన్నాడు. అర్థమైంది మీకు? భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చినట్టు నడిచాడు, పాపంలో ఉన్నాడు, యేసుప్రభుని అంగీకరించలేదు. ఆ పాపానికి తగినటువంటి శిక్ష ఆ పాతాళంలో యాతన పడుతూ దప్పిగా ఉన్నాడు. ఆ పాప భారం మోస్తూ అతనికి నాలుక ఎండిపోయి అగ్నిజ్వాల కాలుస్తూ, అయ్యా ఒక్క డ్రాపు దాహంగా ఉంది, ఒక్క డ్రాప్ వేసిన చాలు ఆ దాహం తీరుతుందండి, ఒక్క డ్రాప్ ఆ దాహం తీరుస్తుందండి. లేదు, ఎందుకంటే ఇతని శిక్ష అంత కఠినంగా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమన్నారు? నేను తప్పిగా ఉన్నాను. పాయింట్ ఏంటంటే, సిలువలో ఒక వ్యక్తి పాపం చేస్తేనే పాతాళంలో యాతన పడుతున్నాడే, మరి వాళ్ళ యొక్క పాపం సిలువలో ఆయన భరిస్తూ ఆయన దప్పిగా ఉన్నాడు. స్తోత్రం. సర్వమాన పాపాలన్నీ ఆయన భరించడానికి కొరకై ఆయన దప్పిగా ఉన్నాడంట. ఈ పాతాళంలో ఈ వ్యక్తి పాపం చేయడం వల్ల అతనికి దప్పిక దాహం వేసింది. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎంతమంది పాప శిక్ష ఆయన శిలువలో భరిస్తున్నప్పుడు ఆయనకి ఎంత దాహం వచ్చి ఉండొచ్చో మీరు ఊహించవచ్చు. అర్థమైన వాళ్ళు సాధన చెప్పండి. హల్లెలూయా. ఆ పాప భారాన్ని మోస్తున్నప్పుడు ఆయనంతా, అందుకే నేను రెండో పాయింట్ ఏంటో తెలుసా, ఎందుకు ఆయన తప్పుకున్నాడంటే, పాపాలు భరించడం వలన యేసయ్య దప్పిగా ఉన్నాడు. ఎవరి పాపం ఇది? నీ నా మానవాళి యొక్క పాపాల వలన వచ్చినటువంటి దప్పికంటే దప్పిక. హల్లెలూయా. మన పాపాలు భరించి మన కొరకు మన శిక్ష ఆయన తీసుకొని మనకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ బట్టి మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు భరించినటువంటి ఆ శిక్ష, ఆ దాహం వల్ల మనకేమన్నా మేలు కలుగుతుంది. ఇంకా మనం పాపంలోనే ఉంటూ ఆ పాపాలలోనే జీవిస్తూ ఉంటే యేసు ప్రభువారు భరించిన ఆ దాహానికి ఏమాత్రం నీకు మేలు మాత్రం కలగదు. నువ్వు భరించవలసిన పాపానికి, ఆ ధనవంతుడు చేసిన పాపానికి పాతాళంలో దప్పిగా ఉన్నాడు. మరి నిజంగా ఆ పాప శిక్ష మనమే భరిస్తే ఎంత దప్పిగా ఉండొచ్చు? ఒక్కళ్ళ పాపమే కాదు, ఒక్కడ పాపం చేస్తేనే అంత యాతన పడ్డాడే. మరి సర్వమాన పాపం వాళ్ళు వచ్చినటువంటి దాహం ఎంత దప్పిక ఉండొచ్చు? అసలు మనం ఊహించలేము. అది మనకు ఆ దప్పిక, ఆ భారం గనక మనం గుర్తుంచుకుంటే మనసులో ఇంకెప్పుడు పాపం మరలా తిరిగి చూడమంట. స్తోత్రం. అది చిన్నదైనా పెద్దదైనా ఏదో చిన్నదే కదా అని ఈజీగా తీసుకుంటూ ఉన్నామేమో. ఒక్కసారి సిలువలో నీ కొరకు ఎంత దప్పిగా ఉన్నాడో ఆలోచించండి. మన పాపాలు మనం విడిచిపెడితేనే ఆయన దప్పికగా ఆయన భరించిన శిక్ష ద్వారా మనకి ఏదైనా మేలు కలుగుతుంది. ఆ మేలును అనుభవించాలి అంటే ఖచ్చితంగా మన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటాం? కనికర పొందుకుంటాం. అతిక్రమాలు దాచిపెడితేనంట మనం ఎప్పటికీ వర్తిల్లమంటాం. ఒకవేళ ఇంకా ఏదైనా చిన్న చిన్న అతిక్రమాలు దాచిపెట్టి ఉంచుతూ ఉన్నామేమో, దేవుని ప్రేమను మరలా ఆయన గాయాలు రేపుతూ ఉన్నామేమో, మరలా ఆయనకి దాహాన్ని పుట్టిస్తున్నామేమో. ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచిద్దాం. దేవుని ప్రేమ మనకు అర్థమై ఉంటే, నా దేవుడు ఎంత దోషశిక్షణ ఆయన భరించి సిలువలో ఎండలో ఆ దాహం అని అడిగినప్పుడు ఆయన మన కొరకు చేదు చిరక తాగారని వాక్యం లేఖనాలు మనం చదువుకున్నాం. ఆయన భరించినటువంటి అంత పాప భారాన్ని నీకు గనక గుర్తొస్తుంటే మరలా నువ్వు పాపం జోలికి వెళ్ళవు. దేవుడు గాయాలు రేపుతున్నానేమోనని బాధ నీ గుండెలో వస్తుంది. మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఉపమానం చెప్తాను. దేవుని ప్రేమ ఎలాంటిదో. ఒక రోజున ఒక వృద్ధాప్యమందు 70 సంవత్సరాలు ఉన్నాయంట ఆ వ్యక్తికి.
అయితే ఆయన కుమారుడు ఒక్కడే బిడ్డంట. ఆ కుమారుడు చేసినటువంటి దోషాన్ని బట్టి శిక్ష విధించారట. విధిస్తే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారట. పెట్టి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అయిందంట. పాపం ఈ వృద్ధాప్యం ముందున్న ఈ వ్యక్తి కొడుకుని చూడాలని ఆతురతతో 70 సంవత్సరాల వయసు అంటే ఎక్కడికి వెళ్తాడండి? మొత్తానికి 4 డబ్బులు పర్సులో వేసుకొని ఓ బ్యాగ్ ఒకటి పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాడట టికెట్ తీసుకోవడానికి. వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుందామని పాపం జేబులోంచి ఇలా పర్స్ తీసాడట. తీసేసరికి దొంగోడు వచ్చి పర్స్ కొట్టుకుని పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకుని వెళ్ళిపోతే బోరుని ఏడుస్తున్నాడు. నా కొడుకుని చూడాలనుకుని ఇన్ని డబ్బులు ఇన్ని రోజుల నుంచి నేను దాచుకుని ఉన్నాను, ఎంతకాలం ప్రయాసపడి పర్సులో పెట్టాను, ఈ పర్సు పోయిందని చెప్పి వేదన పొందుతూ, సరేలే పర్సు పోతే పోయింది, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి మరలా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాడంటండి. నడకతో బయలుదేరిన ఆ వ్యక్తి నడుచుకుంటూ అలాగ బయలుదేరాడు జైలు వరకు రావడం కోసం. ఇంచుమించు ఆ జైలుకి రావాలంటే 600 మైళ్ళు, ఒక మాట చెప్పాలంటే కిలోమీటర్లు కదా ఇప్పుడు మీ అందరికీ, 1000 కిలోమీటర్ల దూరం అంట. ఆ ముసలోడు ఆ వృద్ధాప్యం ఉందన ఆ తండ్రి కొడుకు మీద ఉన్న ప్రేమతో నడక తీసుకున్నాడంట. మొదలుపెట్టాడు. నడుస్తూ ఉన్నాడు. దారిలో భిక్షాటన చేస్తూ ఉండేవాడట. ఎవరైనా ఏదైనా వేస్తే అదే దాంతో ఏదో ఒకటి తిని ఆ మంచినీళ్ళు తాగుతూ అక్కడ ఒక్కొక్కసారి ఎవరు వేయకపోతే పస్తులుంటూ మొత్తానికి కొన్ని రోజులకి జైలు దగ్గరికి చేరాడంట. హల్లెలూయా. జైలు దగ్గరికి చేరేసరికి జైలు అధికారి లోపల ప్రవేశపెట్టాలంటే, కొడుకుని చూడాలంటే ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. పలానా వాళ్ళు మేము తాలూకా అని చెప్పి ఏదో ఒక ప్రూఫ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇతని దగ్గర ఆ పర్సులో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా పర్సులోనే ఉండిపోయింది. పర్సు ఇతని దగ్గర లేదు, డబ్బులు లేవు. జరిగిన పరిస్థితి అంతా ఆ జైలు అధికారికి ఈ వ్యక్తి వ్యక్తం చేసి చెప్పాడట. చెప్తే వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి, సరే బాబు, నీ దగ్గర కార్డు లేకపోయినా మేము ఎలా చేస్తామని చెప్పి, మీ అబ్బాయి పేరు ఏంటని అడిగితే పలానా పేరు అని చెప్పగానే కొడుకుని రప్పించారంట. చూశాడు. కొడుకుని చూసి చాలా ఏడ్చుకున్నాడు. ఆ తర్వాత, నాన్న ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకోరా, నీ కొరకు నేను ఎంత ప్రయాసపడి వచ్చానో తెలుసా, ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు దాచుకొని పర్సులో పెట్టుకుంటే ఇలా జరిగిందని మొత్తం స్టోరీ అంత చెప్తే కళ్ళంతా నీళ్ళు పెట్టుకుని కొడుకు కూడా ఏడ్చాడంట. సరే నాన్న, ఇక్కడ నుంచి నేను ఏ యొక్క తప్పిదం నేను చెయ్యను, త్వరగా నాకు విడుదల వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ తండ్రితో మాట్లాడుకున్నాడు. మరలా తండ్రి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడట. వెళ్ళిపోతూ ఉంటే ఆ జైలు అధికారి అడిగాడంట, ఈయన మీ నాన్నగారేనా అని అడిగాడంట. అడిగితే ఆ వ్యక్తి అన్నమాట, మా తండ్రి మాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. నేను అనాదిగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఈ యొక్క వృద్ధాప్యం ఉన్న ఈ వ్యక్తి నన్ను చేరదీసి పెంచి పెద్ద చేశాడు. నేను ఆయన మాట వినకుండా ఇలా దొంగతనాలు చేసి హత్యలు చేసి ఈరోజున నేను జైలుకి వచ్చాను. కానీ ఇంత నన్ను కన్నకపోయినా పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి ప్రేమ ఈరోజు నా హృదయాన్ని కదిలించిందండని ఆ కారాగారంలో ఉన్న ఆ వ్యక్తి చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీని బట్టి మీకేం అర్థమైంది? ఆ తండ్రి కనలేదు కానీ పెంచాడు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పదంట. మన తండ్రి స్వరక్తమిచ్చి కన్నాడు. నీ కొరకు ఇంకా ఆయన తపన పడుతూనే ఉన్నాడు. నువ్వు ఇంకా శిక్ష భరిస్తున్నావేమో, ఎలాగైనా నేను మార్చాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడంట. ఆ తండ్రి ప్రేమని అర్థమై ఉంటే మరలా తండ్రి గాయాలు మనం రేపం. హల్లెలూయా. ఆ కొడుకు ఎలాంటి పశ్చాత్తాపం వచ్చిందో అంతవరకు తండ్రి ఎన్నో చెప్పేవాడంట, ఏనాడు వినలేదంట. కానీ ఆ తండ్రి ప్రయాసం చూసినప్పుడు అతని హృదయం
కరిగిపోయిందంట. ఈరోజున సిలువలో యేసయ్య భరించిన శిక్షను ఒకసారి పరిశీలన చేయగలిగితే, నా దేవుడు ఈ వృద్ధాప్యంలో ఇతను నడిచే వచ్చాడు, ప్రతిరోజు ఆయన నీ కొరకు నలగొట్టబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఎందుకయ్యా నీకు ఈ ప్రయాసానంటే, నీ దోషం నా దోషం తీర్చడం కోసం, తీసివేయడం కోసం, నిన్ను క్షేమంగా కాపాడడం కోసం ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని ఏ తప్పిదంలో మనం జారిపోతా ఉన్నా ప్రభు యొక్క ఆ దాహం నీకు గుర్తు రావాలి. మరలా యేసయ్య గాయాలు మనం రేపకూడదు. ఎవరమైతే మన అవిధేతలు ఒప్పుకుంటామో విడిచిపెడతాం, గొప్ప కనికరం మన మీదకి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏదైతే ఇంకా నేను చిన్న చిన్న పాపం నేను ఏర్పాటు చేస్తూ ఉందేమో, ఈరోజు పశ్చాత్తాపడగలిగితే అద్భుతం నీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం గమనిద్దాం. ఫస్ట్ పాయింట్లో నేర్చుకున్నాం ఎందుకు యేసయ్య దప్పికొన్నాడు అని అంటే, లేఖనం నెరవేరడం కోసం. రెండవదిగా పాపాలు భరించడం కోసం ఆయన దప్పికొన్నాడు. మూడవది మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. చాలండి. సిలువ వేసినప్పుడు ఎంత అయిందంట? ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఆయన వేలాడుతూనే ఉన్నాడు. ఎందుకు మీకు అందరికీ అర్థమైంది, సిలువ వేయడానికి ముందు కొన్ని గంటలు ఆయన చాలా బాధ పెట్టారు. సిలువకైతే 9 గంటలకు ఎక్కించారు, కానీ దానికంటే ముందు కొన్ని గంటలు ఆయన పట్టుకొని హింసించడం, గాయపరచడం, కొరడా దెబ్బలు పెట్టడం, ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది, రక్తం అంతా కూడా వెళ్ళిపోయింది, కార్చబడింది. అయితే విపరీతమైన వేదన అనుభవం ఆయన అనుభవించారు కదా. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం వాక్యలేఖనాలు గమనిస్తే, ఆయన మానవుడా దైవత్వమా? చెప్పండి. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవస్వరూపి. ఎలా అని మనం గమనిస్తే మీరు రాసుకోవచ్చు. ఒక పక్కనే సంపూర్ణ మానవుడు, ఇంకొక పక్క సంపూర్ణ దైవత్వం. 100% మానవుడు, 100% దేవుడు. ఎలానంటే, అందరూ ఒక మానవుడు ఎలా పుడతారో అలాగే యేసుప్రభువారు గారు పుట్టారు. అది మనం దేవునిలోకి చూస్తే సర్వ సృష్టిని ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఒకటి శిశువుగా పుట్టాడు. దేవునిలాగా మనం చూస్తే సర్వ సృష్టిని ఆయనే సృష్టించాడు. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే, ఒక మానవుడిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మానవుడు ఎలా ప్రార్థన చేస్తాడో అలాగే ఆయన కూడా ప్రార్థన చేశాడు. మరి దేవుడిగా ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎలా అంటే, మానవుగా ఉన్నప్పుడే ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయండి, వెంటనే ఆయన దేవుడుగా శుద్ధి చేశాడు, ప్రార్థన ఆలకించాడు. ఒక గుడ్డివాడు వచ్చి, అయ్యా దావీదు కుమారుడు నన్ను దాటెళ్ళొద్దు, నాకు చూపుని ప్రభు అని అంటే, ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి వెంటనే చూపునిచ్చాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ప్రార్థన చేసిన మానవుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు. ఇంకోటి చూస్తే మనం నేర్చుకున్నాం కదా, ఆయన కొన్ని చోట్ల ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పిల్లలు అని అడిగారు. అంటే మానవులకి ఏమేస్తుంది? ఆకలేస్తుంది. అలాగా ఆయన మానవుడిగా మనం గుర్తించగలం. దేవునిగా గుర్తించాలి అని అంటే, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడిగా అద్భుతం చేసి అనేకుల ఆకలి తీర్చాడు. ఇంకొక చూస్తే 4000 మంది ఆహారాన్ని తీర్చాడు. ఈయనకి ఆకలేసింది, ఈయనే అనేకుల ఆకలి, దైవత్వం గనక ఆకలి తీర్చాడు. ఇంకా మనం చూస్తే
లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మానవుడు ఎలా ఏడుస్తాడో అలాగే ఆయన కన్నీళ్ళు విడిచాడు. మరి దేవుడుగా అనేకులు కన్నీళ్ళు కూడా తుడిచాడు. ఎక్కడ అనంటే నాయను గ్రామంలో ఒక విధవరాలి కొడుకు చనిపోతే పాడిని మోసుకుని వెళ్ళిపోతుంటే ఎంతో ఉన్న భర్త చనిపోయాడు, కనుక్కున్నటువంటి కొడుకు కూడా చనిపోయాడు. ఆ తల్లి ఇంకా నా బతుకు ఎందుకు అని చెప్పి ఆ పాడి ఎంత ఏడుస్తూ ఆ పాడిలో నన్ను కూడా వేసి కాల్చనని చెప్పి ఏడుస్తూ ఉందట. వెంటనే యేసు ప్రభువారు ఆమె కన్నీళ్లు తుడిచినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. అక్కడ దైవత్వంగా గుర్తించబడుతున్నారు. ఇంకొక చోట చూస్తే ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ కన్నీళ్ళతో ఆయన పాదాలు తుడిచినప్పుడు దేవుడు ఆమె కన్నీళ్ళు కూడా తుడిచి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు దప్పికొన్నారు అని అంటే ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఆయన ఎందుకు దప్పికొన్నాడు. 4వ పాయింట్ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతన చచ్చిపోతే సున్నతి పొందని వారి చేతిలో పడిపోదునేమో అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. చాలు. ఈ వ్యక్తి ఎవరనంటే సంసోన్. ఎందుకయ్యా ఇతను తప్పికొన్నాడని మనం వాక్యంలో గమనిస్తే ఆ వ్యక్తిని యోధా వారు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తారు. అప్పగించినప్పుడు వాళ్ళు మంచి తాళ్ళుతో ఈ యొక్క శాంసన్ని బంధించేస్తారు. బంధించినప్పుడు ఈ యొక్క శాంసన్ దేవుని వేడుకుంటాడు, ప్రభువా ఈ సున్నతి లేని వాళ్ళ చేతిలో నేను చచ్చిపోకూడదు, నాకు బలం దయచే ప్రభు అంటే వెంటనే దేవుని యొక్క ఆత్మ బలం ఆయన బలపరిచినట్టు. దేవుని ఆత్మ శక్తి ఆయన్ని బలపరిస్తే వెంటనే ఆ బంధించబడినటువంటి ఏ తాళ్ళు అయితే ఆయన బంధించాయో ఒక జనపనార పురుగు కోసం తెంపినట్లుగా ఆ యొక్క పగ్గాల్ని తెంపేశాడట. తెంపేసిన తర్వాత అక్కడ ఒక చచ్చిపోయిన దవడ గాడిదికి ఒక దవడ ఎముక అలా ఉందంట, పచ్చిదంట. ఆ పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మందిని, దవడ ఎముక ఎంత ఉంటుందండి? నేను అంటాను శాంసన్ ఆత్మబలంతో నింపబడ్డాడు కనుక వాస్తవంగా చిన్నది దవడ ఎముక. దవడకి ఎంత ఉంటుంది? పోనీ నువ్వు వెన్నుపూస ఎముక కూడా కాదు, దవడ ఎంత ఉంటుంది గాడిదికి, దాని ఎముక ఎంత ఉంటుంది. అది తీసుకొని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి పోరాడినప్పటికీ ఇతనికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? దాహం వచ్చిందంట. ఆ శాంసన్ యొక్క దాహం తీర్చడం కోసం ప్రభువుని వేడుకుంటే వెంటనే అక్కడ లేహీలు అనే ఒక ప్రాంతంలో ఒక కోతిని దేవుడు చీల్చి అతని దాహము తీర్చినట్లుగా మనం వాక్యంలో చదువుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఎందుకు తప్పికొన్నారు తెలుసా? శాంసన్ ఇక్కడ ఎలాగైతే ఫిలిస్తీన్లతో పోరాడినప్పుడు ఆయనకు దాహమైందో, యేసుక్రీస్తు ఫిలిస్తీన్లు ఎవరనంటే శత్రువులతో పోరాడేటప్పటికీ శాంసన్ ఆత్మబలంతో నింపబడిన వాడైనా అతనికి దాహము వేసిందంట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సిలువలో సాతానుతోనూ వాడి సమూహంతో కూడా పోరాడినప్పుడు ఆయనకి దప్పికొన్నారంట. హల్లెలూయా. సాతానుతోనూ
వాడి సమూహంతో మన పక్షంగా దేవుడు యుద్ధం చేసి నా పిల్లలు కాపాడబడాలి, నా పిల్లల రక్షణ కొరకు నేను పోరాడుతున్నానని చెప్పి నీకోసం నా కోసం ఆయన ఆ సాతానుతో సిలువలో పోరాడాడంట. ఆ పోరాటంలో అలిసిపోయిన దేవుడు దప్పికొన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థమైతే నిశ్చయంగా నీకు కూడా అనేక సార్లు సాతానుగాడు ఎంత ఆత్మబలంతో నువ్వు నింపబడినా ఒక్కొక్కసారి శత్రువైన సాతాను నిన్ను ఎలాగైనా సరే జయించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు సాతానుతో ఖచ్చితంగా పోరాడడానికి నీకు కావాల్సిన శక్తి ఏంటో తెలుసా? ఇక్కడ ఫిలిస్తీన్ను ఓడించడానికి ఈ యొక్క శాంసన్ ఆత్మశక్తితో నింపబడ్డాడు, దేవుని వేడుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీకు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఆ సాతానుగాడితో పోరాడాలంటే ఖచ్చితంగా నీకు ఆత్మశక్తి అవసరమైనది. ఈ ఆత్మ దప్పిక ఖచ్చితంగా నీకు యేసు నామములో తీర్చబడును గాక. ఎలా అయ్యా ఈ దప్పిక తీర్చుకోవాలి అని అంటే వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినంలో యేసు ప్రభువు వారు నిలిచి, ఎవడైనా ఒకవేళ దప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. బాగా అర్థం చేసుకుందాం. శాంసన్ దాహం తీర్చబడడానికి లేహిలో ఉన్నటువంటి ఒక గోతి తీర్చబడ, ఆయన దప్పిక తీర్చబడ్డది. ఈ రోజున దేవుని యొక్క ఆత్మశక్తితో నువ్వు నింపబడితేనే కానీ శత్రువైన సాతానుతో నువ్వు యుద్ధము చేయలేవు. ప్రతిరోజు సాతాను అపవాదితో మనం యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. శరీర ద్వారా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని సాతానుగాడు ఎన్నోసార్లు శోధించినప్పుడు దేవుడు అనుక్షణము వాక్యలేఖనాల ద్వారా గద్దిస్తూ ఆత్మపూర్ణుడై ఎదిరించగలిగాడు. ఈ రోజున వాక్యం చెప్తుంది కదా, నిజంగా నీలో ఒక దప్పిక ఉండాలంట. ఏంటయ్యా ఆ దప్పిక అంటే ఆత్మశక్తితో నింపబడాలనే దప్పిక. ఆమేన్. ఎవరికైనా ఇస్తాడు అని అంటే ఎవరికైతే నాకు ఆత్మ కావాలనే దాహం నీలో ఉండాలంట. ఆ పండుగలో ఎవరైనా దప్పికొంటే, మీకు అసలు దాహం అనేది ఉంటే ఖచ్చితంగా రండి. ఇదిగో ఎవరైనా అలా దాహం కలిగి ఉంటే మీ హృదయాల్లోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు దేవుడు. నిజంగా నీకు ఆత్మ పొందుకోవాలి, నేను ఆత్మపూర్ణుని అవ్వాలి, ఆత్మశక్తితో నింపబడాలి, శత్రువైన సాతానుతో ప్రతిరోజు దేవుని ఆత్మచేత నేను ఎదుర్కోవాలి అనే తపన, ఆ దప్పిక నీకు ఉంటే ఖచ్చితంగా ఈరోజు నింపబడుదువుగాక. వాక్యం చెప్తుంది నీకు ఆ దాహం గుండెల్లో ఉండాలంట. నేను చాలాసార్లు చెప్తాను సంఘాన్ని అంతటికీ, ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారయ్యా, వాక్యం చెప్తుంది కదా, ఎందుకు అందరూ ఆత్మపూర్ణులు కాలేకపోతూ ఉన్నారు? నేను అంటాను, మనకు దప్పికుంటే ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు దాహం వేస్తుంది, వెంటనే ఏం చేస్తాం? వాటర్ బాటిల్ తీసుకొని ఖచ్చితంగా తాగమా? అలాగే నీకు ఆత్మనికి వచ్చిన దాహం ఉంటే ఆత్మతో నింపబడతావు. ఆత్మశక్తితో నువ్వు నింపబడితే ఎంతటి శోధనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఎంతటి శత్రువునైనా జయించగలుగుతావు. ఈరోజు నుంచి ప్రతిసారి నీకు ఈ ఆత్మ దాహం గుండెల్లో మండును గాక. ప్రభువా మందిరంలో నీ ఆత్మ సంచారం ఉంది కదా నాయన, నేనెందుకో ఆత్మపూర్ణుని కాలేకపోతున్నాను, నాకు ఆ ఆత్మ దప్పిక నాలో ఉందయ్యా, నా దాహాన్ని తీర్చాయా నువ్వు మనసారా అడిగితే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. తనకి విధేయులైన వారు అందరికీ నేను ఆత్మని ఇస్తానని దేవుని వాక్యం చెప్తా ఉంది. సర్వజనుల మీద ఆత్మ నేను కుమ్మరిస్తానని. ఉపవాసం అభిషేక గుడికి వచ్చింది, నీవు అభిషేకంతో నింపబడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆ అభిషేకం అనే దప్పిక నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు?
ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే, ప్రభువా నీకు నాకు ఏదైనా అడ్డుగోడ ఉందేమో, నీకు నాకు ఏదైనా దోషం నిలిచి ఉందేమో, నేను ఈ యొక్క దాహంతో ఈ స్థలానికి వచ్చానయ్యా, ఖచ్చితంగా ఈ దప్పిక తీర్చు ప్రభు నువ్వు అడగగలిగితే ఎవరికి సందేహం లేకుండా అందరికీ ఇస్తాను అన్నాడు దేవుడు. నీకే ఇస్తాను అనలేదు దేవుడు, అందరికీ ఇస్తాను అన్నాడు. ఈరోజు నుంచి నీకు ఉండాల్సిన దప్పిక ఏంటో తెలుసా? జీవజల నదులు నీలోంచి ప్రవహించును గాక, ఆ దప్పిక నీలో కలుగును గాక. అలా ఆత్మబలంతో నువ్వు నింపగలిగితే, ఆ శక్తి నీకుంటే ఎంతటి శత్రువునైనా నువ్వు ఎదుర్కోగలుగుతావని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు అయినాయి? పోరాటం వలన యేసయ్య దప్పికొన్నారు. 5వ పాయింట్ చెప్పి ముగిస్తాను. చెప్పనవద్దా? యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 42 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. నాలుగో అధ్యాయం 6వ వచనం నుండి చదువుకోండి. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్ళు చేదుకొనడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహంకి మని ఆమెను అడిగాను. చాలండి. 5వ పాయింట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు వారికి ఎందుకు దాహంగా ఉన్నారో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కోసం ఆయనకి దాహం కలిగింది. ఎందుకు ఆయనకి దాహం వేసింది చెప్పండి? నశించిపోతున్న ఆత్మల కోసం. ఎలా నశించిపోతున్నారు అని అంటే, ఇక్కడ మనం సమరయ స్త్రీని గురించి లేఖనాలు మీ అందరికీ తెలుసు. ఒకరోజున యేసుక్రీస్తు ప్రభులు వారు సమరయ గ్రామానికి వచ్చారంట. వచ్చి ఆయన అలసిపోయేంత ఒక బావి దగ్గర కూర్చున్నారంట. కూర్చుంటే ఒక స్త్రీ, అక్కడ రాయబడి ఉంది సమరయ స్త్రీ అని, ఆమె ఆ బావి దగ్గరికి వచ్చిందంట. వాస్తవంగా స్త్రీలు నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటాం? ఉదయకాలం వెళ్తాం, సాయంకాలం వెళ్తాం. ఈమె ఎప్పుడు వచ్చిందో తెలుసా? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఈమె ఒక సమరయ స్త్రీ, ఒక వేశ్య కనుక ఈమె అందరూ వెళ్ళినప్పుడు వెళ్ళేది కాదు. ఎవ్వరు తిరగలేని సమయంలో 12 గంటలకి ఈమె వచ్చిందంట. వచ్చినప్పటికి యేసు ప్రభు వారు ఆమెను అడిగారంట, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు అన్నాడు. వెంటనే ఆమె అంటది కదా, మీరు యూదులు కదా, మేము సమరీయులు కదా, మీరు మమ్మల్ని దాహం అడుగుతున్నావు ఏంటి అని అడిగింది. అంటే యేసు ప్రభు వారు అన్నారు, అసలు నేను ఎవరినో తెలుసుంటే నువ్వు కాదు, నన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు అని అంటారు. నేను కనుక నీళ్ళు ఇచ్చాను అనుకో, మళ్ళీ నువ్వెప్పుడు దప్పికొను. అప్పుడు ఆమె అన్నదంట, రోజు ఈ బాధలు పడలేకపోతున్నాను ప్రభువా, ఉదయం మధ్యాహ్నం ఎండవేళ వస్తూ ఉన్నాను, నువ్వు ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఇంకా దాహం మళ్ళీ వెయ్యి అంటున్నావు కదా, ఆ నీళ్ళు ఇచ్చే ప్రభువా అని అంటే, వెంటనే యేసు ప్రభు అని అన్నారు, సరే అమ్మా నీళ్ళు ఇస్తాను, మీ భర్తను తీసుకురా అన్న, మీ పెనిమిటిని తీసుకురా అన్నారంట. అంటే నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నిజమే, నువ్వు సత్యమే చెప్పావు, నీకు భర్త లేడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కదా నీ వాడు కాదు అన్నారు. ఒకటే మాట అండి. ఏం మాట మాట్లాడారు చెప్పండి? నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త పర్మనెంట్ వ్యక్తి కాదంట. వెంటనే ఆమె హృదయంలో బద్దలయ్యి పశ్చాత్తాపడి, నిజమే చెప్పా ప్రభు అని తన పాపాలన్నీ ఒప్పుకొని అక్కడే తన పాత జీవితం అంతా ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసి ఆమె ఊరిలోకి వెళ్ళింది. యేసు ప్రభు చెప్పిన ఒక చిన్న మాట పలికాడు. ఏమనలే, నువ్వు పాపాత్మురాలు అని కూడా అనలేదు, ఏమనలేదు. కానీ చిన్నగా ఏం మాట అన్నారో తెలుసా? ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాదమ్మా అన్నాడు. అంతే. ఆ మాటకే ఆమె హృదయం బద్దలైపోయిందంట. బద్దలైపోయి వెంటనే నా పాప జీవితం ఇంక విడిచిపెట్టేయాలి అని చెప్పి అక్కడే విడిచిపెట్టేసి మారు మనసు పొందుకొని రక్షించబడి ఊర్లోకి వెళ్ళిందంట. ఊర్లోకి వెళ్ళి ఊరంతటికీ చెప్పిందంట, నేను చేసినవని, నాతో చెప్పినవని మీరు చుట్టూ రండి అని పిలిచిందంట. ఈమె ఒక్క ఆత్మ, అంటే యేసు ప్రభు వారికి ఆత్మల దాహం ఉంది కనుక ఆయన ఆ బావి దగ్గరికి వెళ్ళి, నేను దప్పికొన్నాను, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వండి అన్నారు. నిజంగా యేసు ప్రభు వారికి కలిగిన దాహం ఏంటో తెలుసా? అక్కడ
ఆత్మల దాహం. సమరయ స్త్రీని రక్షించాడు. ఆ స్త్రీ ద్వారా ఆ సమరయ గ్రామం అంతా కూడా మారిపోయిందంట. స్తోత్రం. ఈ రోజున నీకు కనుక ఈ దాహం ఉంటే నువ్వు రక్షించబడటమే కాదు, నీ ఇంటోళ్ళు, నీ గ్రామం, నీ పట్టణం, నీ మండలం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం కూడా రక్షించబడతాయి. హల్లెలూయా. ఆత్మల సంపాదన అనే దాహం మన గుండెల్లో ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా ఈమెకి దాహం ఉంది మనసులో. అందుకనే ఆ యొక్క బావి దగ్గరికి రాగలిగింది. ఆ దాహం ఎరిగిన యేసయ్య ఆమె దాహం తీర్చి ఊళ్ళో అందరినీ కూడా రక్షించే ఒక పాత్రగా నిలబెట్టాడు. నీకు గనక గుండెల్లో ఒక ఆత్మనైనా నేను రక్షించాలి అనే దాహం నీకుంటే ఖచ్చితంగా దేవుడు ద్వారం తెరుస్తాడు. ఎలాగా ప్రభువా రక్షించడం అంటే, యేసు ప్రభువారు పలికిన మాట మనం కూడా పలుకుదాం. ఆయన ఏం మాట్లాడలే, ఒక్క ఆత్మకి చక్కగా సువార్త చెప్పాడు. మనం కూడా ఎంతోమందికి సువార్త చెప్పాలి, దేవునిలోకి నడిపించాలి అనే ఆశ మనకు ఉంటుంది. ఇంట్లో యజమానులు కావచ్చు, తోటికోళ్ళు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు. కానీ చిన్న చిట్కాను ఉపయోగిద్దాం. స్తోత్రం. పాపంలో ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాతాను పని చేస్తూ ఉంటాడు. సాతాను కూడా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు కూడా. మనం కనుక శక్తితో నింపబడితే, యేసు ప్రభువారు ఆత్మపూర్ణుడు, శక్తిమంతుడు కనుక ఆమెలో ఉన్న ఆ యొక్క దురాత్మలతో పోరాడగలిగాడు. మన దగ్గర శక్తి లేకపోతే ఖచ్చితంగా మనం ఆత్మను పట్టుకోలేం. ఆ మాట్లాడమవుతున్నాయా? స్తోత్రం. జరిగిన సంభవం చెప్తుంది. ఒక ప్రాంతంలో ఒక మంచి యవ్వన దైవజనుడు దేవుని ఆత్మశక్తితో నింపబడి చక్కగా సేవ చేస్తూ ఉంటుంటే సేవ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది యవనస్తులకి దేవుని స్వార్థ చెప్పి, యేసు ప్రభువు క్షమాపణ గురించి చెప్పి, రక్షణ గురించి చెప్పి, బోధించి, పాపంలో ఉన్న వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించి సంఘంలో చేర్చాడట. ఇలా జరుగుతూ ఉంటే ఆ ఊరిలో చాలామంది యవనస్తుల జీవితాలు పట్టబడ్డాయి, దేవుని కొరకు సత్యం కొరకు నిలబడ్డారు. ఈ సంగతి గ్రహించిన ఆ ఊరిలో ఒక వేశ్య ఉండేదంట. ఆమె చాలామంది యవనస్తుల్ని పాడు చేస్తుందంట. ఇంకా చాలామంది యవనస్తులు దేవునిలోకి వచ్చేసారు కనుక ఈమె దగ్గరికి ఎవ్వరు వెళ్ళట్లేదంట. వెళ్ళకపోయేసరికి ఈమె ప్లాన్ వేసుకుందనమాట. ఏమనంటే, ఈ దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచే ఈ యవనస్తులు కానీ, ఈ ఊరిలో ఉన్నటువంటి పురుషులు కానీ ఎవ్వరు కూడా నా వైపు రావట్లేదు. ఖచ్చితంగా ఈ యొక్క దైవజనుడిని కనుక పట్టుకుంటే చాలామంది నా దగ్గరికి వస్తారని చెప్పి ఆమె ప్లాన్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి ఒక ఆకర్షణీయమైన వస్త్రాలు వేసుకొని ఎలా మాట్లాడాలో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళిందంట చర్చి దగ్గరికి. వెళ్ళింది, అందరూ ప్రార్థన జరుగుతూ ఉంది, ఆమె కూడా వచ్చి కూర్చుంది. ప్రార్థన అంతా అయిపోయింది, అందరికి ప్రార్థన చేస్తున్నారు దైవ సేవకుడు. ఆమె కూడా వచ్చి అన్నదట, నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని వారు చూపులు అలా చూస్తూ ఉందంట. చూస్తూ ఉంటే దైవజనుడు వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా గమనిస్తారు కదా. వెంటనే ఈమెని దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడే గమనించాడంట. ఆత్మదేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్కసారి బయలుపరుస్తూ ఉంటాడు. వెంటనే ఈమెను గమనించి లాస్ట్ వరకు ఆమె ఉంది కదా, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈమె అడుగుతుందంట, మీతో నేను స్పెషల్గా మాట్లాడాలి అన్నదంట. వెంటనే ఈయనకు అర్థమైంది, ఈమె ఈ స్త్రీ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన వస్త్రాలు వేసుకుని వచ్చింది, దెయ్యం ఈమెలో పనిచేస్తుందని చెప్పి వెంటనే ఆయన చక్కగా సిద్ధపడి ఒకటే మాట అన్నారంట, ఓ నా సహోదరి చెప్పమ్మా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ సొంత తమ్ముళ్ళ భావించినన్ను అన్నాడంట. స్తోత్రం. ఓ నా సహోదరి, ఏంటి నీ బాధ ఏంటో చెప్పు, నేను నీ ఇంట్లో ఒక రక్త సంబంధమైన తమ్ముడు లాగా నీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట. ఆ మాట వినగానే ఆమె హృదయం బద్దలైపోయిందంట. వాస్తవంగా ఎప్పుడు అలాంటి మాట ఆమె వినూడదు. ఎందుకంటే ఎప్పుడు ఆమె ఉన్న వృత్తిలో అందరూ వేళకోలు మాడతారు, ఒకటే మాట మాట్లాడతారు. ఆమె ఒక ఏం మాట్లాడతారు చెప్పండి, వేరే రకమైన భాషతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ దైవజనుడు, ఓ నా సహోదరి, నేను నీ తోడ పుట్టినోడిని అనుకో అనగానే
అందరూ నన్ను ఒకే మాటతో మాట్లాడతారు, రకరకాలుగా హేళకోళలు ఆడుతూ ఉంటారు. ఈయనేంటి, ఓ నా సహోదరి, నీ తోడబుట్టినోడిని అనుకో, నీ బాధ ఏంటి చెప్పి నేను ప్రార్థన చేస్తాడా అన్న మాట ఆమె హృదయాన్ని కదిలించి బద్దలైపోయిందంట. బద్దలైపోగానే ఆమె అన్నదంట, అయ్యా నేను ఎందుకు వచ్చానో తెలుసా, నా ఆకర్షణీయమైన వస్త్రాలతోని నా మాటలతో నిన్ను వశపరుచుకోవాలని వచ్చాను, కానీ నువ్వు మాట్లాడిన మాటను బట్టి నా హృదయం పగిలిందయ్యా అని చెప్పి వెంటనే ఆమె పశ్చాత్తాపడ్డదంట. వెంటనే ఈయన అన్నారంట దైవజనుడు, అమ్మా యేసు ప్రభువు పాపాలు క్షమించేవాడు, ఆయన క్షమాగుణం కలిగినోడు. నువ్వు గనక ఈ స్థలానికి వచ్చో నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు క్షమిస్తాడు, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు అని ఆయన వాక్యం నుంచి 2 మాటలు మాట్లాడాడంట. వెంటనే ఆమె పశ్చాత్తాపడి నా పాపాలు ఇది మొదలుకు నేను విడిచిపెడతానని చెప్పి అక్కడే విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డదంట. స్తోత్రం, హల్లెలూయా. ఊరు కూడా మారిపోయిందంట. ఎన్ని మాటలు చెప్పాడు సువార్త చెప్పండి, ఎన్ని మాటలు. నేను చెప్పిన కాదు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించాలి అని అంటే నీలో ఆత్మబలం అనే శక్తి నీలో ఉంటే ఎదుటి వాళ్ళు ఏ రకమైన దయ్యం పనిచేస్తుందో గుర్తించి ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళ హృదయం తెరవబడుతుంది, వాళ్ళు పనిచేసే దయ్యం పోతుంది. హల్లెలూయా. అప్పుడు ఆత్మలు పట్టబడతాయి. దేవుడు అట్టి కృపాభిషేకం మీకు ఇచ్చునుగాక. ఆ దైవజనుడి ద్వారా, ఆ వ్యక్తి ద్వారా, దైవజనుడి ద్వారా జరిగిన పరిచర్య కన్నా ఆ వ్యక్తి ద్వారా దేవుడు బలమైన పరిచర్య జరిగించాడంట. నేను అంటాను, నువ్వు ఒక్క వ్యక్తిని పట్టుకోగలిగితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు అనేక ఆత్మలను రక్షిస్తాడు. నువ్వు పట్టుకునే వ్యక్తిని నువ్వు ఒక్కటే అడుగు, ప్రభువా నాకు ఆత్మలు సంపాదించాలని ఉంది, ఒక్క సరైన వ్యక్తిని నా చేతికి అప్పగించు. ఆమె నేను కూడా అది ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా మేము వెళ్ళి ఎక్కువ ప్రయాసపడడానికి అవకాశాలు ఉండలేదు, కానీ ఒక్క వ్యక్తిని ఎవరిని పట్టుకుంటే ఊరు మారుతుందో, ఎవరిని పట్టుకుంటే ప్రాంతాన్ని కదిలించగలుగుతాము, ఆ ఒక్క వ్యక్తిని అప్పగించు. ఆమె మీరు కూడా అంతే. ఆత్మల సంపాదన అనే ఆ దాహం మీ గుండెల్లో ఉంటే, దప్పిక మీ హృదయాల్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆత్మను అప్పగిస్తాడు. ఖచ్చితంగా ఆ దప్పికి ఈ రోజు నుంచే మీ హృదయాల్లో మొదలగును గాక. హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్య లేఖనం ఏంటి మంది? దాహం. యేసుక్రీస్తు ప్రభుల వారి ఎందుకు సిలువలో దప్పిగా ఉన్నారు? ఎంతోమంది దాహాన్ని తీర్చిన దేవుడు. బైబిల్ గ్రంథంలో 6 దాహాలు తీర్చాడు దేవుడు. అలాంటి ఆయన ఎందుకు దప్పిగా ఉన్నాడో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడు. ఎందుకు దప్పిగా ఉన్నాడంటే లేఖనం ఖచ్చితంగా నెరవేర్చబడటం కోసం ఆయన అన్ని లేఖనాలు నెరవేరిపోయానట. సిలువలో ఇంకా మరణానికి వెళ్ళే ముందు ఈ లేఖనం ఒకటే నెరవేరకుండా ఆగిపోయిందంట. అందుకని ప్రభువారు దప్పికొన్నారు. 2 పాపాలు భరించడం కోసం ఆయన దప్పికొన్నాడు. దానికి ఎగ్జాంపుల్ మీకు ధనవంతుడు పాపం గురించి చెప్పాం. 3వది ఒక మానవుడు ఎలా దప్పికొంటాడో యేసు ప్రభువారు కూడా శరీరధారిగా మానవుడుగున్న సంపూర్ణంగా దైవత్వం కలిగిన వాడు కనుక ఆయన దప్పికొన్నాడు. 4 సిలువలో సాతానుతో పోరాటం చేశాడు కనుక ఆయన దప్పికొన్నాడు. దానికి ఎగ్జాంపుల్ మీకు ఎవరు చెప్పాను? శాంసన్ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఆయన దప్పికొన్నాడు. 5 నశించిపోతున్న ఆత్మల కోసం ఆయన దప్పికొన్నాడు. మనకు కూడా సమర స్త్రీ గురించి ఆయనకి ఎంతో, ఆ ఊరు కోసమే ఆయనకి చాలా భారం, ఆత్మల దాహం వచ్చిందంట. నిశ్చయంగా ఆ గ్రామాన్ని దేవుడు రక్షించాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆ దాహం నీకు కూడా వచ్చునుగాక. అందరూ దయచేసి మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.